హాయ్ ఫ్రెండ్స్, నిన్న మార్నింగ్ మేమైతే 5 o'clock వరకు ఉప్పల్ నుండి మేము వరంగల్ బస్ అయితే ఎక్కేసాము. మేము 9 o'clock వరకు రీచ్ అయిపోయాము భద్రకాళి టెంపుల్ దగ్గరికి. చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. బయట నుండి శివపార్వతుల విగ్రహాలు చూస్తూ ఉంటే, లోపలికి వెళ్తూ ఉంటే చాలా పాజిటివ్ వైబ్తో మాకు అక్కడ గోశాల కూడా కనిపించింది. హ్యాపీగా లోపలికి వెళ్ళిపోయి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. 5 minutesకి దర్శనం అవుతుందని చెప్పి మేము 3 times కంప్లీట్ చేసుకున్నాం దర్శనం. అక్కడ నుండి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకొని బయటికి వస్తుండగా మండపంలో అమ్మవారి విగ్రహాలన్నీ చూస్తూ చాలా సంతోషంగా దర్శనం చేసుకొని అక్కడ పులిహోర తినేసి మేమైతే మళ్ళీ 1000 స్తంభాల గుడికి, అక్కడ ర్యాపిడో అయితే అవైలబుల్ ఉంది, మేము బుక్ చేసుకొని వెళ్ళిపోయాము. అబ్బా, ఎంత బాగుందో ఇక్కడ కూడా ఎంట్రీ అవుతుంటేనే ఇట్లా మంచి గ్రీనరీగా బాగుంది టెంపుల్. చాలా చాలా బాగా అనిపించింది 1000 స్తంభాల గుడి. నేనైతే ఫస్ట్ టైం చూడడము చాలా బాగా అనిపించింది. అక్కడ మాకు 200 రూపీస్కి అభిషేకం చేయొచ్చు అని చెప్తే మేమైతే వెళ్ళి లోపల అభిషేకం చేయించుకున్నాము. అబ్బా, నేనైతే ఇట్లా శివలింగాన్ని తాకినప్పుడు నాకైతే ఒక మంచి వైబ్రేషన్ అనిపించింది. చాలా అంటే చాలా అద్భుతంగా శివయ్య దర్శనం కూడా చేసుకున్నాము. ఇలా మేము దర్శనాలు కంప్లీట్ చేసుకొని మా వారికి నేను అక్కడ అన్నీ చూపించాను, వీడియో కాల్ చేసి. మొత్తానికి నేను వరంగల్ ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ మేమిద్దరం బస్ ఎక్కేసి ఇంటికైతే రీచ్ అయిపోయాము, అత్తమ్మ వాళ్ళ ఇంటికి. తర్వాత నేను ఈవినింగ్ వరకు అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి మా ఇంటికైతే నైట్ వచ్చేసాను.